స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడినా కూడా భారతదేశం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటాం మనం. ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న చాలా మేధావులు లేదంటే ఇంటలెక్చువల్ సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, వాళ్ళంతా మన భారతీయులు. వాళ్ళంతా కనుక మన భారతదేశంలో మీ లెక్క బ్యాక్ టు కంట్రీ లేదా బ్యాక్ టు హోమ్ వస్తే భారతదేశం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మరి మీ లెక్క ఇతర సిటిజన్స్ ఎందుకు ఆలోచిస్తలేరు అని అంటే మన ఇండియన్స్ అక్కడుండి ఇట్లా ఆలోచిస్తలేరా? అవసరం లేదు, అక్కడుండి కూడా మన దేశం గురించి ఆలోచించవచ్చు. మనది ఇప్పుడు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ ఫారెన్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ చేస్తాయి హ్యూమానిటీని. అంటే ముస్లిమ్స్ ఎట్లా డివైడ్ చేస్తారంటే హ్యూమానిటీని మోమిన్స్ అంటే ఎవరైతే ఇస్లాంని ఫాలో అవుతారో వాళ్ళని మోమిన్స్ అంటారు, నాన్ ముస్లిమ్స్ ని కాఫిర్స్ అంటారు. క్రిస్టియానిటీ కూడా బిలీవర్స్ నాన్ బిలీవర్స్ అంటారు. అంటే క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు బిలీవర్స్ అవుతారు, మన లాంటి వాళ్ళు క్రిస్టియానిటీని నమ్మని వాళ్ళం మనం నాన్ బిలీవర్స్ అవుతాం. బట్ దెన్ హిందుత్వం ఎప్పుడు అట్లా చెప్పదు, వసుదైక కుటుంబకం. ఇప్పుడు మనం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని మనం డివైడ్ చేయం, మనది యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, మనం పనిచేయాల్సింది భరతమాత కోసం కాదు, ఈ ధర్మం కోసం పనిచేయాలి. అందుకే చూడండి ఆర్ఎస్ఎస్ ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారు, అమెరికాలో ఉంది, అక్కడ హిందూ స్వయం సేవక్ సంఘ్ అంటాం. అంటే ఈ హిందూ ధర్మాన్ని